పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లో బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్కు పిలిపించారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు మీడియాతో మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాము. బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఆ దాడులకు నిరసిస్తూ ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నాము. వరకు దుకాణదారులు, చిరు దుకాణ వ్యాపారులు, ఇతరులు ఎవరు మాత్రం షాపులు మాత్రం తీయలేదు. ఈ బంద్లో హిందూ ముస్లిం తేడా లేకుండా మైనార్టీ సంఘ నాయకులు పాల్గొన్నారని కూకట్ల నాగరాజు అన్నారు. హిందువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాలపై, హిందువులపై ఈ దాడులను ఖండిస్తూ సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బంద్కు సహకరించిన వ్యాపారస్తులు, వ్యాపార వర్తక సంఘాలకు, కిరాణా షాప్ అందరికీ, సినిమా మార్కెట్ హాళ్లకు, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీలోని మరి ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో జరిగినటువంటి హిందువులపై, హిందూ ఆలపై చేసినటువంటి దాడులు, దాన్ని ఖండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింల ఐక్యతగా సోదరభావం చాటుకుంటూ ఈరోజు విజయవంతంగా బంద్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా హిందువులైనా ముస్లింలైనా ఇలాంటి దాడులు చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఐక్యత వారి ఆధ్వర్యంలో, వారి పిలుపు మేరకు సుల్తానాబాద్ పట్టణం బంద్ ప్రకటించడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఇప్పుడు మరో సిరియా లాగా బంగ్లాదేశ్ అయింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కూడా అక్కడ ప్రజలకు భయపడి పారిపోవడం జరిగింది, అందరూ తెలుసు. అప్పటి వరకు మంచిగానే ఉన్న బంగ్లాదేశ్ ప్రస్తుతము పరిస్థితి మొత్తం అగ్గి చిచ్చురాలుతుంది. ఆడ ఏ విధంగా చూసుకున్నట్టయితే స్వతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ రెండు విడిపోయినాయి. భారతదేశం నుంచి విడిపోయిన సందర్భంలో బంగ్లాదేశ్లో 22% ముస్లింస్ హిందువులు ఉన్నారు, మిగతా అంతా ముస్లిం వారు ఉండే. ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్టే 2.5% దిగిపోయారు. అక్కడ హిందువుల పరిస్థితి ఎలా ఉందనేది ఉదాహరణ చూసుకోవచ్చు. అదే భారతదేశంలో చూసుకున్నట్టయితే అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో కేవలం 2.5% ఉండేది, ఇప్పుడు 30% పైన పోయినది. అంటే మన దగ్గర మనం ఇచ్చే స్వతంత్రం, స్వేచ్ఛ మరి ఏ దేశాల్లో దొరకదు కూడా. కానీ వాళ్ళు అట్లా అర్థం చేసుకోక పాపం హిందూ మహిళలను, హిందూ ఆడపిల్లలను అతి దారుణంగా, క్రూరంగా హింసించి చంపుతున్నారు. అదే కాకుండా హిందువు దొరికితే చాలు వాడిని నరికేరాక వదిలిపెడతలేరు. హిందువులు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రపంచ